బీజేపీ నేతలకు కర్రుగాల్చి వాత పెట్టారు. 2 సార్లు బడ్జెట్ సమావేశాలలో తెలంగాణకు ఒక తీరని అన్యాయం చేసి తెలంగాణ అభివృద్ధి పట్ల గాని బడ్జెట్ పట్ల గాని పూర్తిగా నిర్లక్ష్యం వివక్షత చూయించినందుకు తెలంగాణ ప్రజలు సరైన బుద్ధి చెప్పారు. సరైన తీర్పిచ్చడానికి మున్సిపల్ ఎన్నికల నిదర్శనం. 8 పార్లమెంటు సీట్లు గెలిచినవని ప్రగల్భాలు పలికినటువంటి ఎంపీలు వాళ్ళ స్థానాలలోనే కనీసం డిపాజిట్లు కోల్పోయి కనీసం వార్డు మెంబర్లు గాని సర్పంచులు గాని లేకపోతే ఇవాళ మున్సిపల్ చైర్మన్లు కూడా మున్సిపల్ కౌన్సిలర్లు కూడా గెలవని పరిస్థితి ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజలు చాలా తెలివిగా అత్యంత అద్భుతంగా తీర్పిచ్చారు. ఇవాళ బండి సంజయ్ కావచ్చు అరవింద్లకు తెలంగాణ ప్రజలు కరువుగాల్చి వాత పెట్టారు. కరీంనగర్లో ఇవాళ కరీంనగర్ కార్పొరేషన్ కు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ దక్కుతుందనే ఉద్దేశంతోనే బీజేపీ నేతల ఒత్తిడికి తలొగ్గి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు తటస్థంగా ఉండడానికి ఇది నిదర్శనం. పార్లమెంటు సమావేశాలకు వెళ్లి తెలంగాణ అభివృద్ధి తెలంగాణ సమస్యల గురించి మాట్లాడినోడు కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధి చేయగలుగుతాడా? ఇవాళ బండికి గుండ్లకు సరైన ప్రజలు బుద్ధి చెప్పారు. వచ్చే ఎన్నికలలో కూడా తెలంగాణలో బీజేపీ నాయకులకు ఏ ఒక్క ఇప్పుడున్నటువంటి నాయకులకు డిపాజిట్ దక్కదు. తెలంగాణలో మరొక 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే ఇవాళ అధికారంలో ఉండబోతుంది అనడానికి ప్రజలిచ్చినటువంటి తీర్పుగా మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ కు బీఆర్ఎస్ బీజేపీలు మేమే ప్రత్యామ్నాయం ప్రగల్భాలు పలికితే కాంగ్రెస్ కు ఎవరు ప్రత్యామ్నాయం కాదు. కాంగ్రెస్ ఎప్పుడు కూడా ప్రజల పక్షంగానే ఉంటుంది. కాబట్టి ప్రజలు మళ్ళొక 10 ఏళ్లు అధికారంలో ఉండాలని ప్రజలు దీవించారు. ప్రజల ఆలోచన ప్రజల విశ్వాసం గొప్పగా అభివృద్ధి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దే బాధ్యతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ బాధ్యత వహిస్తారు తప్పకుండా. నమస్కారం. థ్యాంక్ యూ.